హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి సండే, డేట్ వచ్చేసి 6 అక్టోబర్. నా పేరు వచ్చేసి సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో డ్రైవ్ చేస్తాను, క్యాబ్ డ్రైవ్ చేస్తాను. ఈరోజు వచ్చేసి చూద్దాం, టైం వచ్చేసి 8 అవుతుంది. ఇప్పుడు అనే డ్యూటీ అనేది లాగిన్ చేద్దాం. అంతకన్నా ముందు మీరైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓలా ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ఓలాకి వచ్చేసి ఇన్సెంటివ్ వచ్చేసి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ పెట్టిండు, చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఓకే, ఆఫ్టర్నూన్ నుంచే ఉంది కానీ మార్నింగే లాగిన్ అవుతున్నా, ఎందుకంటే ఈరోజు మార్నింగ్ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, నైట్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అందుకు. ఓకే, మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే లాగిన్ చేస్తున్నాను. ఓకే, ఓలా అయితే లాగిన్ చేసినాం. దీంట్లో 9 ఉంది, చూద్దాం. యావరేజ్ పర్ఫార్మెన్స్లో యావరేజ్లో ఉంది, చూద్దాం. ఇంకా 2000 ఉంది ఎర్న్ చేసేది. ఇంకా 8000 చేసినాము, 10,000కి ఇంకా 2000 వరకు ఉంది, 1800 వరకు ఉంది. చూద్దాం, ఏ దాంట్లో రైల్లో వస్తే దాంట్లోనే వెళ్ళిపోదాం. అదైతే ఒకటి ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి అనుకున్నా. ఇది మొన్న నైట్ జరిగిందంట. ఏమైందంటే శంషాబాద్లో ఒక అతను, పెద్ద ఆయన, 40+ ఉంటుంది ఏజ్. అతను శంషాబాద్లో డ్రాప్ చేసిందంట. 7 సీటర్ వెహికల్ అది డ్రాప్ చేసిందంట. డ్రాప్ చేసినాక ఏదో హోటల్లో డ్రాప్ చేసిందంట. శంషాబాద్లో నావాల్ హోటల్లో ఏదో ఉంది, పేరు గుర్తులేదు. అక్కడ డ్రాప్ చేసి కష్టపడి డ్రాప్ చేసిందంట. హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. తర్వాత డ్యూటీలో ఉండగానే డ్రైవింగ్ సీట్లోనే చనిపోయిందటను. అదైతే ప్రెజర్ అనేది ఎక్కువ తీసుకోకండి. అది రైట్స్ అనేది లేకుంటే టెన్షన్ ఏం పడకండి, వచ్చేసేయండి రిటర్ను. నేను చెప్పాలనుకున్నది అదైతే. ఇప్పుడు ఇంకేం లేదబ్బా, చెప్పే కదే. అదే నిన్ననే చెప్దాం అనుకున్నా, నిన్న డ్యూటీ ఎక్కలేదు. టైం టు టైం అయితే లంచ్ అనేది చేయండి. లంచ్, డిన్నరు, భోజనం అనేది టైం టు టైం చేస్తే మంచిది అని నేను అంటున్నా. అదైతే డ్యూటీలో ఉండగానే ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. అది మరి అయితే ఇప్పుడైతే మనకైతే రైట్స్ అయితే ఏం పర్లేదు. ఇంకా చూడాలి, సండే కదా, బిజినెస్ ఎట్లుంటుంది అనేది. అన్ఈజీగా అనిపిస్తే మాత్రం డ్యూటీ అనేది ఖచ్చితంగా బంద్ చేసేసుకోండి. బంద్ చేసేసుకొని వచ్చేయండి. మనం ఏమి విషయం ఎక్కడ ఉండేది అనేది తెలీదు, అందుకు చెప్తున్నాను. అన్ఈజీగా అనిపిస్తే డ్యూటీ బంద్ చేసుకొని వచ్చేసేయండి. ఒకరోజు డ్యూటీ పోతే ఏం కాదు, డబ్బులు రాకున్నా పర్లేదు, ఒకరోజు డ్యూటీ పోతే ఏం కాదు. అన్ఈజీగా ఉంటే వచ్చేసేయండి. అది లంచ్, మార్నింగ్ టిఫిను, నైట్ డిన్నర్ అనేది డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, టయానికి తింటుండ్రా తినట్లేదా అని. టయానికి అనేది ఖచ్చితంగానే తినండి. టైం టు టైం లంచ్, డిన్నరు, టిఫిన్ అనేది చేయండి. ఇప్పుడైతే నేనైతే టిఫిన్ చేసి లాగిన్ అయ్యాను. టైం వచ్చేసి 8:10 అయింది. అదైతే ఇప్పుడు అనేది రైడ్ ఎప్పుడు పడుతుందో చూడాలి. సరే, మరి అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే రైడ్ అయితే ఏం పర్లేదు, తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. ఓకే మరి. హాయ్ హలో నమస్తే. ఇప్పటికి వచ్చేసి టైం వచ్చేసి 10 అయింది, 9:53 అయింది. రైడ్స్ వచ్చేసి 2 రైడ్స్ అయినాయి. ఓలాలో ఒకటి, ర్యాపిడోలో ఒకటి. చూపిస్తా చూడండి. కిలోమీటర్స్ వచ్చేసి 32 కిలోమీటర్స్ తిరిగినాం. పర్ లీటర్ వచ్చేసి 20 కిలోమీటర్స్ పర్ లీటర్ వచ్చింది ఈరోజు ఇప్పటికైతే.
ఇదిగోండి 32 కిలోమీటర్స్ తిరిగినాం. పర్ లీటర్ వచ్చేసి 20.7 కిలోమీటర్స్ పర్ లీటర్ వచ్చింది. ఇప్పుడు అనేది చూద్దాం రైడ్స్. ఇదిగోండి ఓలాలో ఒక రైడ్ అయిపోయింది. 16 కిలోమీటర్లు 248 రూపాయలు ఇచ్చిండు. 16.8 అంటే 17 కిలోమీటర్స్కి 248. టైం వచ్చేసి 30 మినిట్స్. ఇది వచ్చేసి దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 280 రూపీస్ క్యాష్ కలెక్ట్. ఇది ఎక్కడి నుంచి? సికింద్రాబాద్ ఈస్ట్ నెహ్రూ నగర్ నుంచి మాదాపూర్. ₹280 క్యాష్ కలెక్ట్లో వచ్చేసి 16 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు, 15 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 248 రూపీస్ ఇచ్చిండు. ర్యాపిడోలో ఒక రైడ్ అయిపోయింది. ఇది వచ్చేసి ర్యాపిడోలో కోంపల్లి నుంచి ఇదిగోండి కోంపల్లి నుంచి మారేడుపల్లి, అంటే ఇది జేబిఎస్ మెట్రో స్టేషన్ కాడికి, ప్యారడైజ్ గ్రౌండ్ మెట్రో ఉంది కదా అక్కడికి. ఇది వచ్చేసి 250 రూపీస్ ఇచ్చిండు. పర్ కిలోమీటర్ వచ్చేసి 18 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. మనం వచ్చేసి 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. రెండు కలిపి 300 వరకు వచ్చినాయి, 500 వరకు వచ్చినాయి. ఇప్పటికైతే అమౌంట్ తిరిగిన కిలోమీటర్స్ 32 కిలోమీటర్స్. అదైతే నా ప్రజెంట్ అయితే రైడ్ అయితే ఏం పర్లేదు, కొంచెం స్లోనే ఉన్నాయి ఈరోజు. కోంపల్లో ఓలాలో ఏం పర్లేదు. నెక్స్ట్ ర్యాపిడోలో ఓలాలో వచ్చేసి ప్యారడైజ్ కార్ నుంచి పడింది, తర్వాత ఏం పర్లేదు. నేను ఇప్పుడైనా ఇక్కడ మాదాపూర్లో అనేది ఉన్నాను ప్రజెంట్. నా ఈ రైడ్ అయిపోయి ఇప్పుడైతే ఉన్నా, ఏం రైడ్ అయితే ఏం పర్లేదు. అది మరి అయితే ఇట్లుంది. ఈరోజు సండే అయినా కూడా రైడ్స్ సండే ఇంకా బాగుంటాయి అంటారు, కానీ సండేనే అసలు ఉండకుండా పోతున్నాయి రైడ్స్ అనేది. ఓకే మరి అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే 2 రైడ్స్ అయినాయి. చూద్దాం. ఈరోజు డీజిల్ వచ్చేసి 1200 రూపీస్ది కొట్టించిన నైట్. నిన్న నైట్ కొట్టించిన, నిన్నేం తిరగలేదు. ఈరోజు ఆ డీజిల్ అయిపోయే వరకు అనేది ఉండి ఎంత వస్తాయి చూడాలి. ఈరోజు టార్గెట్ అయితే కొంత మ్యాక్సిమం కంప్లీట్ చేసే ట్రై చేద్దాం. 3000 అనేది అది మరి అయితే. ఓకే మరి అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే రైడ్ అయితే ఏం పర్లేదు, 2 ఆన్లోనే ఉన్నాయి. ఓలా ర్యాపిడో 2 ఆన్లోనే ఉన్నాయి. రైడ్ అయితే ఏం పర్లేదు. ఓకే మరి అయితే హాయ్ హలో నమస్తే. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది, టైం 12 అయింది. రైడ్స్ వచ్చేసి 4 రైళ్ళు అయినాయి. అమౌంట్ వచ్చేసి 400, 500, 900 అయింది అంతే. 12 తర్వాత ఇప్పుడైతే రైళ్ళు ఏం పడలే. 11:40కి డ్యూటీ ఆఫ్, ఆఫ్ అంటున్నా. ఇది 11:40కి ఆన్ చేసి ఇది ఆఫ్ చేసి డ్రాప్ అయిపోయింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. నేను ఇక్కడే ఉన్నా. రైడ్స్ అయితే ఇంకా ఏం పర్లేదు. చూసింది ఈరోజు లాగౌట్ చేసేస్తా, చూపిస్తా చూడండి. ఓలాలో వచ్చేసి ఇప్పుడు పడ్డది చందానగర్ వెళ్దాం. 22 కిలోమీటర్లు 232. చూద్దాం ఎక్కడ ఉన్నాడు. $750 meters. ఓకే వెళ్దాం. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. సారీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇది గుడ్ ఈవినింగ్. 4 అయింది టైము, 3:50 అయింది, 3:50. ప్రజెంట్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ ఉన్నా. ర్యాపిడో ఓలాలో వచ్చేసి 5 రైడ్స్, ర్యాపిడోలో వచ్చేసి 2 రైడ్స్ అయినాయి. ఇన్సెంటివ్ టైంలో వచ్చేసి 2 రైడ్స్ అయినాయి, 3 రైడ్స్ అయినాయి ఓలాలో. ఇంకా 5 రైడ్స్ అనేది ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకోవాలి. 5 రైడ్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాం. వర్షం కూడా బాగా పడుతుంది, ఫుల్ పడుతుంది వర్షం. ఇప్పుడు కొంచెం తగ్గింది, బాగానే పడుతుంది వర్షం కూడా. చూపిస్తా చూడండి.
బాగా పడుతుంది వర్షం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లాగౌట్ చేసిన మీకు రైడ్స్ చూపిద్దామని. ఓలాలో ఏ రైడ్ చూపిలే మార్నింగ్ నుంచి. ఫస్ట్ రైడ్ వచ్చేసి 9:13కి, ఇది వచ్చేసి ఈస్ట్ నెహ్రూ నగర్ సికింద్రాబాద్ నుంచి మాదాపూరు. ఇది వచ్చేసి 16.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మనం వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 280 రూపీస్. దాంట్లో నుంచి 16 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు, 15 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు, 16 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 248 రూపీస్ ఇచ్చిండు. సెకండ్ రైడ్ వచ్చేసి హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి. ఇది ట్రావెల్ చేసిన కిలోమీటర్ 7 కిలోమీటర్ 16 మినిట్స్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 147 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ 7 రూపీస్ కట్ చేసిండు, మనకు వచ్చేసి 145 రూపీస్ ఇచ్చిండు. అంటే మన కాడ నుంచి 2 రూపీస్ మాత్రమే కట్ చేసిండు. నెక్స్ట్ ఇది వచ్చేసి కస్టమర్ క్యాన్సిల్ చేసుకుండు, బుక్ చేసుకుండు, క్యాన్సిల్ చేసుకుండు దారిలోనే. నెక్స్ట్ ఇది వచ్చేసి శివాజీనగర్ నుంచి, అంటే శివాజీనగర్ అంటే సికింద్రాబాద్ నుంచి చందానగర్. ఇది వచ్చేసి 22.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. అమౌంట్ వచ్చేసి 231 రూపీస్ ఇచ్చిండు. దాంట్లో 260 రూపీస్ ఇచ్చిండు. దాంట్లో నుంచి 14 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు, 14 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 231 రూపీస్ మనకి ఇచ్చిండు 22 కిలోమీటర్స్కి. అంటే కిలోమీటర్ 10 రూపీస్ పడినట్టే. నెక్స్ట్ ఇది మళ్ళీ అక్కడి నుంచి క్యాన్సిల్ అయింది. చందానగర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పడింది, క్యాన్సిల్ అయిపోయింది దారిలోనే. 22 రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఇచ్చిండు. దాని తర్వాత ఇది వచ్చేసి వెంకటేశ్వర నగర్ నుంచి, అంటే ఆఫీస్పేట్. ఇది వెంకటేశ్వర నగర్ అంటే ఆఫీస్పేట్ సైడు. ఆడ నుంచి ప్రగతి నగర్ వెళ్ళినాం. దీనికి వచ్చేసి 14.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. దాంట్లో మన క్యాష్ కలెక్ట్ వచ్చేసి 262 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 15 రూపీస్ కట్ చేసుకుండు, కమిషన్ వచ్చేసి 24 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 221 రూపీస్ మనకి ఇచ్చిండు 14 కిలోమీటర్స్కి. దాని తర్వాత ఇది బౌరంపేట. అంటే ఇది బౌరంపేట నుంచి డ్రాప్ చేసినాం కదా ప్రగతి నగర్ సైడ్, అక్కడ సైడ్ ఇది కూడా. అక్కడి నుంచి బోయిగూడ అంటే ఇది బోయిగూడ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇది ప్రజెంట్ ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 283 రూపీస్. దాంట్లో నుంచి 16 రూపీస్ జిఎస్టీ కమిషన్ కట్ చేసుకుంటూ 15 రూపీస్ వచ్చేసి జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 251 రూపీస్ ఇచ్చిండు. ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 22.3 కిలోమీటర్స్. టైం వచ్చేసి 1 అవర్ 8 మినిట్స్ పట్టింది. అదైతే టోటల్ వచ్చేసి 1122 రూపీస్ ఓలాలో. ర్యాపిడోలో వచ్చేసి 2 రైడ్స్ తీసిన. కార్కి హార్న్ పని చేయట్లే, చూపించాలి. అది ఒకసారి పని చేస్తుంది, ఒకసారి పని చేయట్లే హార్ను. ఇది వచ్చేసి కోంపల్లి నుంచి ఆరెడ్డిపల్లి. కిలోమీటర్ 18 రూపీస్ ఇచ్చిండు, 251 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాం క్యాష్ వచ్చేసి. అంటే 13-14 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 13 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇది కూకట్పల్లి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇది దీనికి 17 రూపీస్ పర్ కిలోమీటర్ ఇచ్చిండు, 322 రూపీస్ క్యాష్ కలెక్ట్ దీనికైతే. ఇదైతే ఓలాలో ర్యాపిడోలో వచ్చేసి 253 రూపీస్, ఓలాలో వచ్చేసి 1112. టోటల్ వచ్చేసి 1700 వరకు అయింది ఇప్పటికి. ఇంకా 5 రైడ్స్ అనేది ఉన్నాయి. ఆ 5 రైడ్స్ కూడా కంప్లీట్ చేసుకొని మనం అనేది ఇప్పుడైతే డ్యూటీ అనేది లాంచ్ చేస్తున్నాం. ఓలానే, ర్యాపిడో లాంచ్ చేయట్లేదు, ఓలానే లాంచ్ చేస్తున్నాం. ఈ 5 రైడ్స్ అనేది కంప్లీట్ చేసుకొని డ్యూటీ అనేది అప్లోడ్ చేసుకుంటాం తొందరగా. ఓకే, మరి అయితే పడింది అల్వాల్ 8 కిలోమీటర్స్ వెళ్ళిపోదాం. ఓకే, మరి అయితే ఇదైతే కంప్లీట్ అయ్యాక ఇంకా 4 ఉంటాయి. ఆ 4 కంప్లీట్ చేసుకొని వెళ్తాం, క్లోజ్ చేసుకుందాం డ్యూటీ అనేది. హాయ్.
హలో నమస్తే. ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అయ్యింది. ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అయ్యింది. రైడ్స్ వచ్చేసి 7 రైడ్స్ అయినా ఇంకా 3 రైడ్స్ కావాలి. లాంగ్ వచ్చేసి దారుణంగా చేస్తుండు. 4 కిలోమీటర్లు పికప్ 4 కిలోమీటర్లు చేస్తుండు. స్కిప్ చేసేస్తున్నా. 4 కిలోమీటర్లు వేసినాయి ఇవన్నీ. ఇప్పుడు అన్నీ ఇంకో 2 రైడ్స్ అనేది అయిపోయినాయి. ఇందాకడికి ఇప్పటికి చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి శివాజీనగర్ నుంచి అల్వాలు. ఇదిగోండి, ఇది ఓల్డ్ సిటీ. యాక్సెప్ట్ చేయం. గాన్సీ బజార్ అంటే ఓల్డ్ సిటీ సైడే వస్తుంది. అది యాక్సెప్ట్ చేయను, స్కిప్ చేసేస్తా. ఇదిగోండి, ఇది అల్వాలు సికింద్రాబాద్ నుంచి. సెక్రటరీ ఏరియా అంటే వద్దు. పూపల్గూడ అంట సెక్రటరీ ఏరియా. 3.2 కిలోమీటర్స్. యాక్సెప్ట్ చేయలే. ఇది వచ్చేసి 8.1 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 163 రూపీస్ ఇచ్చిండు. దాంట్లో క్యాష్ కలెక్ట్ వచ్చేసి 157 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 7 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 156 రూపీస్ ఇచ్చిండు 8.1 కిలోమీటర్కి. దాని తర్వాత వచ్చేసి జీడిమెట్ల. ఇది జీడిమెట్ల నుంచి కూకట్పల్లి వై జంక్షన్కి తీసుకొచ్చినాం. టోటల్ 10.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. దీనికి వచ్చేసి 230 రూపీస్ ఇచ్చిండు క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 13 రూపీస్ కట్ చేసిండు. కమిషన్ వచ్చేసి 12 రూపీస్ కట్ చేసిండు. ఇదిగోండి, యాక్సెప్ట్ చేద్దాం. 10 కిలోమీటర్స్ 120 రూపీస్. కిలోమీటర్ బాగున్నట్టుంది, దూరం లాంగ్. ఆరను ఒకసారి పని చేస్తుంది, ఒకసారి పని చేయట్లే. 3 కిలోమీటర్స్ ఉంది. ఉంటాడా, క్యాన్సిల్ చేసుకుంటాడా? వద్దు, క్యాన్సిల్ చేసేస్తున్నా. బాగా లాంగ్ ఉంది. 14 మినిట్స్ చూపిస్తుంది. ట్రాఫిక్ అట్లుంది. మళ్ళీ వన్నది చూడండి. బోరబండ నేను ఉండే బాలనగర్ వేసిన బోరబండ 3.9 కిలోమీటర్స్ పికప్ అంట. దారుణంగా పికప్ వేస్తుండు. ఇంకా 3 రైళ్ళు కావాలి మనకి. ఆ 3 అయిపోతే టార్గెట్ అనేది అయిపోతుంది. ఇది వచ్చేసి వై జంక్షన్ డ్రాప్ చేసిన. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 230 రూపీస్. దాంట్లో నుంచి 22 రూపీస్ కమిషన్ కట్ చేసుకోండు. జిఎస్టీ వచ్చేసి చూడండి. ఓకే, ఇదైతే యాక్సెప్ట్ చేద్దాం. 2.3 కిలోమీటర్సే పికప్ ఉంది. మళ్ళీ యూటర్న్ తీసుకొని మొత్తం తిప్పుకొని పోవాలా, చూద్దాం. ఓకే, మరి ఇదైతే డ్రాప్ చేసి మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే టైం వచ్చేసి 7:50 అయింది. 7:50. ఇందాక ఆ రైడ్ అనేది అయిపోయింది. మళ్ళీ ఇంకా రైడ్ ఏం పర్లేదు. ఇటు బోర్డు ఉప్పల్ సైడ్ పడుతున్నాయి కానీ యాక్సెప్ట్ చేయట్లేదు, ట్రాఫిక్ ఫుల్గా ఉంటుందని. టోటల్ వచ్చేసి 16 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఎక్కడి నుంచి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, కూకట్పల్లి నుంచి సైనిక్పురి. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 275 రూపీస్. దాంట్లో నుంచి 15 రూపీస్ కమిషన్ కట్ చేసుకోండు. జిఎస్టీ వచ్చేసి 14 రూపీస్ కట్ చేసుకోండు. ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 16 కిలోమీటర్స్ 57 మినిట్స్ పట్టింది. 244 రూపీస్ మనకి ఇచ్చిండు. టోటల్ ఎర్న్ చేసింది 1716 రూపీస్. 1716 రూపాయలు. పొద్దున్న నుంచి 8 రైళ్ళు. ఇన్సెంటివ్ వచ్చేసి ఇంకా ఓపెన్ కావట్లే. చూద్దాం, ఇంకా 2 రైళ్ళు ఉన్నాయి కదా, ఆ రైళ్ళని కంప్లీట్ చేసుకొని చూద్దాం. దీంట్లో 1700 ర్యాపిడోలో ఒక 500 600 చేసినాము. మొత్తం 2300 వరకు అయింది. అంటది బోరబండ 17 కిలోమీటర్లు, గంట 10 నిమిషాలు. ట్రాఫిక్ దారుణంగా ఉంది. యాక్సెప్ట్ చేయలే. బాగా స్కిప్ చేసేస్తున్నా. ట్రాఫిక్లో వేస్తుండు. తీసుకొని పోయి పికప్ వచ్చేసి 4 కిలోమీటర్లు ఎబో చేస్తుండు. 4 కిలోమీటర్లు అంటే మినిమం 12 to 15 మినిట్స్ పడుతుంది. కస్టమర్ అంతసేపు వెయిట్ చేయడు కాబట్టి మనం అనేది స్కిప్ చేసేస్తున్నాం.
ఒకవేళ సగం దూరం పోయినాక ఇంకా రాలేదు అని క్యాన్సిల్ చేసింది అనుకో, మనకే పైన డీజిల్ వేస్ట్ అయింది. అదైతే ఇంకా 2 రైడ్స్ అయితే ఉన్నాయి, 2 రైడ్స్ చేసేసి వెళ్దాం. ఓకే, మరి అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే రైడ్ అయితే ఏం పర్లేదు. హాయ్, హలో, నమస్తే, గుడ్ నైట్ అందరికీ. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 10:20 అయ్యింది. 10కి డ్యూటీ బంద్ చేసిన. డ్యూటీ అయితే 10కి బంద్ చేసిన. ఇంకా ఇప్పుడు వచ్చేసి కౌంట్ చేసుకుందాం. లాస్ట్ ట్రిప్ వచ్చేసి ఎక్కడి నుంచి, పంజాగుట్ట నుంచి టూంకుంటాం అన్నది 22 కిలోమీటర్స్. అది డ్రాప్ చేసేసి అక్కడి నుంచి డైరెక్ట్ ఉన్న కోంపల్లికి వచ్చేసిన 10 కిలోమీటర్స్ ఖాళీగా వచ్చేసిన. కానీ బాగా తిరిగిన ఈరోజు 230 కిలోమీటర్లు తిరిగిన ఈరోజు. ఓలాలో 12 నుంచి తిరిగింది 120 కిలోమీటర్లు అంతే. అప్డేట్ అయినాయి 120 అప్డేట్ అయినాయి. అదేందో బాగా తినేస్తుండు, కిలోమీటర్లు మాత్రం బాగా తినేస్తుండు. 129 కిలోమీటర్లు అప్డేట్ అయినాయి అంతే. చూపిస్తా చూడండి లాస్ట్ 2 రైళ్ళు. ఇది వచ్చేసి ఏఎస్ రావు నగర్ నుంచి బేగంపేట. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 223 రూపీస్. దాంట్లో నుంచి 12 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు, 12 రూపీస్ కమిషన్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 198 రూపీస్ ఇచ్చిండు. ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 12.7 కిలోమీటర్స్ 35 మినిట్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి టూంకుంట, పంజాగుట్ట మెట్రో స్టేషన్ కాడ నుంచి టూంకుంట. ఇది వచ్చేసి ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 23.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. దాంట్లో మనకు క్యాష్ కలెక్ట్ వచ్చేసి 308 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి దాంట్లో నుంచి కమిషన్ వచ్చేసి 17 రూపీస్ కట్ చేసిండు, జిఎస్టీ వచ్చేసి 16 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 273 రూపీస్ ఇచ్చిండు. అండ్ 23 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే అదైతే ఒకసారి అనే టోటల్ అనే కౌంట్ చేసుకుందాం. నేను కౌంట్ చేసుకోలే. 2189 ప్లస్ ఇన్సెంటివ్. డీజిల్ అయితే బాగా తాగింది ఎందుకేమో. 817 ప్లస్ ర్యాపిడోలో 573. $3,500 అయినాయి. ఇంకా 3,600 అనుకుందాం. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 230 కిలోమీటర్స్ తిరిగినాము. దీంట్లో నేను కిలోమీటర్కి వచ్చేసి 15.4, అంటే దాదాపు 1,500 రూపీస్ డీజిల్ పోయింది ఈరోజు. అంతే కదా, అంతే. 1,500 డీజిల్ మైనస్ 1,500 అంటే 2,100 రూపాయలు. 2,100 వచ్చింది ఈరోజు. ఎప్పుడు మార్నింగ్ 8కి ఎక్కితే ఇప్పుడు 10 అయింది. కంటిన్యూ కొట్టేసిన ఈరోజు. అసలు కంటిన్యూ కొడితే 2,100 ప్రాఫిట్. 8 to 10 ఉన్నది. అదే ఈరోజు అయితే డ్యూటీ. కొంచెం కార్ అనేది ప్రాబ్లం ఉంది మంది. రేపు కార్ అనేది చేపియాలి. గేర్లు అనేది హార్డ్గా పడుతున్నాయి. ఇందాక ఈవినింగ్ తీసుకుపోయినా మెకానిక్ కాడికి. ఇన్ని కొంపల్లిలో ఇందాక అల్వాలు వచ్చినాయి కదా, అప్పుడు కలిసిన మెకానిక్ని. కలిసింటే అవి ఏంటో సిలిండర్లు పోయినాయంట, క్లచ్ సిలిండర్ ఏదో, అవి మార్చాలి అని అన్నాడు. ప్లస్ హారన్ కూడా పనిచేయట్లే, ఒకసారి వస్తుంది ఒకసారి రావట్లే. అది రోల్ పోయినట్టుంది. హారన్ లోపల ఒక రోల్ ఉంటుంది స్టీరింగ్ లోపల, అదొకటి మార్చాలి. ఈ 2
ఈ రెండింటికి కలిపి మళ్ళీ 5-6 వేలు ఖర్చు అయ్యేటట్టుంది. 5-6 వేలు అవుతుంది. చెప్తా రేపటి వీడియోలో ఎంత ఖర్చు అయింది అనేది చెప్తా. రేపు డ్యూటీ అనేది చేస్తానో చేయనో తెలీదు. అదైతే డ్యూటీ అనేది చేస్తానో చేయనో తెలీదు. ఒకవేళ బండి కానీ తొందరగా 2 గంటలకల్లా కానీ ఇచ్చేసింది అనుకో, డ్యూటీ ఎక్కుతా. 4-5 వరకు బండి చేసింది అనుకో, నేను డ్యూటీ ఎక్కను. చూడాలి, ట్రై చేస్తాం మ్యాక్సిమం డ్యూటీ ఎక్కేకి. తొందరగా ఇస్తే 2 గంటలకల్లా ఇస్తే ఎక్కేస్తా. 2-2:30కి ఇచ్చినా కానీ ఎక్కేస్తా. లేట్ అయింది అంటే డ్యూటీ ఎక్కడు. ఒకవేళ ఏమన్నా ఇన్సెంటివ్లు ఏమి కానీ రైట్స్ తగ్గిస్తే ఎక్కుతా. 8 రైట్స్ అంటే మనకు మళ్ళీ 3 అయింది అనుకో, 8 రైట్స్ తీయలేం నైట్లో, కష్టం. అదైతే ట్రాఫిక్ ఉంటుంది నైట్, రేపు మండే కాబట్టి. అదైతే అదే పని అబ్బా. రేపు బండి వేపించడమే. రేపు బండి వేపించి ఎల్లుండి ట్యూస్డే వెన్స్డే 2 రోజులు చూసి థర్స్డే ఉన్న ఊరికి వెళ్ళిపోతా. ఇంకో 1 వీక్ అనేది మళ్ళీ వీడియోస్ అనేవి రావు. పండగ అయిపోయిన 2-3 డేస్ వరకు అదే ఉన్నా. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. 2100 వచ్చినాయి. కిలోమీటర్లు బాగా తిరిగిన. ఈరోజు 230 కిలోమీటర్లు తిరిగిన. ఓకే, మరి మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఆఫ్టర్నూన్ 12 తర్వాత అయితే నేను ర్యాపిడో అనేది ఆనే చేయలేదు, ఓన్లీ ఓలాలోనే కొట్టినా. ఈరోజు రైడ్స్ కూడా చాలా స్లోగా ఉన్నాయి, బ్యాక్ టు బ్యాక్ పర్లేదు, స్లో ఉన్నాయి. ప్లస్ ఈరోజు అనేది చాలా స్కిప్ చేసేసిన రైడ్స్ అనేది, చాలా రైడ్స్ అనేది స్కిప్ చేసేసిన. తీసుకొని పోయి 4 కిలోమీటర్లు పికప్, 10 కిలోమీటర్లు డ్రాప్, 40 నిమిషాలు చూపిస్తుంది. ట్రాఫిక్ ఫుల్ చూపిస్తుంది. అందుకని నా స్కిప్ చేసేసిన, బాగా స్కిప్ అయినా. ఈరోజు పికప్ బాగా లాంగ్ చేస్తుంది ఓలాలో అయితే, అందువల్ల కొంచెం అనేది లేట్ అయింది. లేదంటేనా కంటిన్యూ కానీ చేసి స్కిప్ చేయకుండా కానీ చేసింటే 8 కల్లా అయిపోయేది డ్యూటీ. స్కిప్ చేస్తూ నిదానంగా చేసినా కాబట్టి లేట్ అయింది. అది మరి అయితే ఓకే, మరి అయితే గుడ్ నైట్ మరి పెట్టేస్తున్నా. నాకు బాగా నీరసంగా ఉంది. బాయ్.